నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఎస్, నేను బాగున్నాను సార్. అయితే ప్రీవియస్ వీడియోస్లో మనము ఇంతకుముందు జరిగిన సెషన్స్లో హోమ్ లోన్స్ గురించి మాట్లాడుకున్నాము. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి, అదేవిధంగా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇవాళ నన్ను చాలామంది కింద మన వీడియోస్లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, సో ఎంతెంత ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒక మంచి లంసమ్ అమౌంట్ వచ్చే అవకాశం ఉందని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీన్ని మన ప్రేక్షకుల కోసం సవివరంగా తెలియజేయగలరు సార్? వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, డెఫినెట్గా దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. అంటే పూర్తిగా అన్ని ఆప్షన్స్ మనకు తెలిసి ఉండాలని లేదు. ప్రతి వ్యక్తి తనకు తెలిసిన ప్రొడక్ట్స్లో ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని తన జీవితకాలం దాంట్లో కొనసాగిస్తూ ఉంటారు. ఓకే, అయితే మీరు అడిగినట్టుగా ఇక్కడ మధ్యతరగతి కానివ్వండి, లోయర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, ఏ వ్యక్తి అయినా సరే ఒక సరైన ప్రొడక్ట్ చూస్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అది చేస్తారు. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ గురించి మాట్లాడమంటే, ఇప్పుడు ఉదాహరణకి అటల్ పెన్షన్ యోజన అని ఒక స్కీమ్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో రాని వాళ్ళకి దాంట్లో పెన్షన్ కొరకు ఇన్వెస్ట్ చేస్తే ఒక 30 years ఉన్న వ్యక్తి మంత్లీ కనుక అరౌండ్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఒక 269 రూపీస్ అలా ఇన్వెస్ట్ చేస్తే అతనికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు నెలవారీ 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, విచ్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. నెలకి 269 రూపాయలు కానీ పెట్టుకోగలిగితే 30 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళ వరకు, 60 రాగానే ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ అతనికి పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇలా మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. అలానే సుకన్య సమృద్ధి, ఎవరికైనా అమ్మాయి ఉన్నట్లయితే, కూతురు ఉన్నట్లయితే ఆమె పేరు మీద గవర్నమెంట్ డిజైన్ స్కీమ్ ఇలా. అలాగే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, అలాగే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్కి అడిషనల్గా వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ పెట్టుకుంటారు. ఇలా ఎవరికున్న అందుబాటులో ఉన్న ప్రోడక్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే, ఒక ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఇంప్రెస్ అవుతారు. సుకన్య సమృద్ధి యాజ్ అ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అనిపిస్తుంది, చాలా మంచి ప్రోడక్ట్. అటల్ పెన్షన్ యోజన చాలా మంచి ప్రోడక్ట్ అనిపిస్తుంది. పీపీఎఫ్ చాలా బెటర్ ప్రోడక్ట్. అలాగే ఒక ఇన్సూరెన్స్ పాలసీ డెఫినెట్గా మంచిగా అనిపిస్తుంది. ఇలా కనపడ్డదల్లా రీసెర్చ్ చేసినప్పుడు మనం ఒక ప్రోడక్ట్నే మాట్లాడినట్టయితే దాంతో ఇంప్రెస్ అయిపోతారు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడతారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు అన్ని ప్రొడక్ట్స్ని ఒకసారి బేరీ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ అవసరాల నిమిత్తం ఏ ప్రోడక్ట్ మీకు మీటో సెట్ అవుతుంది. ఇప్పుడు అటల్ పెన్షన్ యోజన లిమిటేషన్ ఏంటి? మీ పెన్షన్ అనేది 60 ఏళ్ళు వచ్చిన రోజు వస్తుంది. దాని పర్పస్ ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఇస్ అ పెన్షన్ ప్రొడక్ట్. సుకన్య సమృద్ధి అమ్మాయి యొక్క భవిష్యత్తు గురించి, దాని యొక్క మెచ్యూరిటీ అమౌంట్ అనేది 18, 19, 20లో పార్షియల్ అమౌంట్, 21st yearలో ఫుల్ అమౌంట్ వస్తుంది. ఇలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఇలా ఒక ప్రోడక్ట్ని పెడితే ఇంకో ప్రోడక్ట్ మిస్ అయిపోతాడు. అలా అని ఎన్ని ప్రోడక్ట్స్లో ఎలా పెట్టాలో తెలియదు. శాలరీ పెరిగినప్పుడల్లా కొత్తగా ఇంకో ప్రోడక్ట్ ఉంటే దాంట్లో పెడతారు. ఎందుకంటే అది అతని కుటుంబం మీద అతనికి కమిట్మెంట్. సో ఇది మంచి ప్రోడక్ట్ నేను తీసుకోవాలని ఉద్దేశంతో పెడుతున్నారు. సో దీన్ని నేను నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తాను, సో దట్ అందరికీ మనకు అన్ని ప్రొడక్ట్స్ కంపారిటివ్గా ఒక క్లారిటీ వస్తుంది. చెప్పండి, వివరించండి. ఓకే, నేను ఒక క్లయింట్ని కలవడం జరిగింది. ఆయన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తారు, హ్యావింగ్ ఎ డీసెంట్ ఇన్కమ్. వేరే ఇంకో క్లయింట్ ఆయన రిఫర్ చేశారు. నేను అతని ఆఫీస్కి వెళ్ళి కలుస్తా అన్నారు. సార్ మీరు ఏమనుకోకపోతే ఒకసారి ఇంటికి రాగలరా అన్నారు. అదేంటి సార్ అంటే, మీరు వస్తే ఒకసారి మా మిస్సెస్తో మాట్లాడుదురు, కానీ నాకంటే షీ ఈజ్ గుడ్ అట్ ఫైనాన్స్ అండి, నేను చాలా వీక్ అని చెప్పాను. యాక్చువల్గా దట్ ఈస్ నీడెడ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ని కలిపి చెప్పాలి, అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు హస్బెండ్ నా దగ్గర కన్విన్స్ అయ్యారు అనుకోండి ఒక ప్రోడక్ట్కి, కానీ ఆమె గోల్డ్ స్కీమ్ కడుతున్నారు అనుకోండి, ఇతను ఆమెను కన్విన్స్ చేయలేరు. సో ఇద్దరికి కలిపి చేస్తే సరైన నిర్ణయం తీసుకుంటారు. ఐ సెడ్ ఓకే సార్ అని అడిగాను. సార్ ఏం చేస్తారండి మేడం, ఏం చేస్తారు? ఎర్లియర్ ఆమె ఫైనాన్స్ సెక్టర్లో పనిచేశారండి, ఒక బ్రోకింగ్ కంపెనీలో. ఓకే, బ్రోకింగ్ అంటే సెక్యూరిటీస్ అంటారు. ఆ కంపెనీ అన్ని ప్రొడక్ట్స్ హ్యాండిల్ చేసింది, స్టాక్స్ హ్యాండిల్ చేసింది, మ్యూచువల్ ఫండ్స్ చేసింది, గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీ అన్ని హ్యాండిల్ చేశారు. సో కాబట్టి ఆమె అయితే సరిగా అర్థం చేసుకుంటారు. సార్ నాకు జీరో నాలెడ్జ్, మీరు ఒకసారి నాకు సాటర్డే రండి, నేను ఆ రోజు కంప్లీట్ డే ఇంట్లో ఉంటాను, మీ టైం అన్నారు. ఆ సైడ్ ఓకే సార్, నేను 2 o'clock వస్తాను, రండి. వెళ్ళి కూర్చున్నాం. సో ఆమె ఫైనాన్షియల్ సెక్టర్లో చేశారు కనుక డెఫినెట్గా ఆమెకు మంచి నాలెడ్జ్ ఉంటుందని నా అభిప్రాయం. సో మేము కూర్చోవడం జరిగింది, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఐ వాజ్ ఆస్కింగ్ హర్, మేడం ఏం చూస్తున్నారంటే, షీ ఆస్కింగ్ మీ వాట్ ఆల్ ప్రొడక్ట్స్ యూ డూ, మన దగ్గర సర్వీసెస్ అవైలబుల్. మేడం మీ బీయింగ్ ఏ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, లెట్స్ ఫైండ్ అవుట్ ఈ గోల్స్ అవన్నీ, దాన్ని బట్టి మనం చేద్దామంటే,
లేదండి నాకు నాలెడ్జ్ ఉంది, ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆల్ ద ప్రొడక్ట్స్, యాక్చువల్గా ఐఎమ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్, నాకు ఇక్కడ ఎటువంటి గ్యాప్ లేదు ఇన్వెస్ట్ చేయడానికి ఫర్దర్. కానీ ఇప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు కనుక లెట్ us కంప్లీట్ ఇట్ షార్ట్లీ. సో ఒక పని చేయండి మీరు, నాకు ఒక 5,000 రూపీస్ ఎస్ఐపికి ఒక స్కీమ్ చెప్పండి అని అడిగారు. 5,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి పెడతాను, వాళ్ళకి 2 పాపలు, ఒక స్కీమ్ చెప్పండి అని అడిగారు. ఐ సెడ్ మేడం అంటే మీరు చెప్పండి పర్లేదండి, మీరు ఏదైనా ఒక స్కీమ్ చెప్పండి, నాకు ఒక ఐడియా ఉంది నేను పెడతాను అన్నారు. సరే మేడం అయితే మీ పిల్లల ఏజ్ ఎంత అంటే చిన్న పాపలు 2, 8 years and 4 years అనుకుంటాను. సో ఐ సెడ్ ఓకే మేడం, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకోండి, మీరు ఎలాగో లాంగ్ రేంజ్లో పెట్టగలుగుతారు కనుక స్మాల్ క్యాప్ కూడా ఓకే అండి మీకు అని చెప్పాను. ఏ స్కీమ్ చెప్తున్నారు మీరు? ఐ సెడ్ L&T ఎమర్జింగ్ బిజినెసెస్ ఫండ్ విచ్ ఇస్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్, గుడ్ ఫండ్ మేడం, దాంట్లో పెట్టండి. ఇమీడియట్లీ ఆమె చెప్పారు, సార్ L&T ఈజ్ ఏ వెరీ గుడ్ కంపెనీ అండి, నేను స్టాక్ బ్రోకింగ్లో చేశాను కదా, నాకు తెలుసు L&T స్టాక్ వాజ్ డూయింగ్ సీరియస్లీ గుడ్, సో ఇప్పటికే ఫాలో అవుతాను CNBCలో న్యూస్ అవి ఇవి, సో ఇట్స్ ఓకే సార్ L&Tలో పెట్టండి. ఐ సెడ్ మేడం ఐఎమ్ సారీ, మీ లాజిక్ ఈజ్ రాంగ్. సార్ ఏమన్నారు? లేదు మేడం, L&T ఫండ్ డజంట్ మీన్ L&T పర్ఫార్మెన్స్తో ఏం లింక్ అయి ఉండదు. L&T మ్యూచువల్ ఫండ్, L&T మ్యూచువల్ ఫండ్ అనేది మనం ఇచ్చిన మనీని ఫండ్ మేనేజర్ ఒక మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్ రిటర్న్ అనేది ఇట్స్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ది స్టాక్స్ హీ హెస్ ఇన్వెస్టెడ్. అలా సార్ అది L&T అంటే L&T పర్ఫార్మెన్స్. నో మేడం, లెట్స్ ఓపెన్, ఆమె ల్యాప్టాపే ఉంది, షీ ఓపెన్ అవర్ ల్యాప్టాప్. మేడం యూ సర్చ్ దిస్ L&T ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్, ఎస్, ఇమీడియట్గా మనీ కంట్రోల్ వచ్చింది, ఇట్ వెంట్ ఇంటూ మనీ కంట్రోల్. మేడం అక్కడ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పోర్ట్ఫోలియో, యూ క్లిక్ ఆన్ ద పోర్ట్ఫోలియో, ఎస్, నౌ ద పోర్ట్ఫోలియో ఈజ్ ఓపెన్. These are the stocks where this L&T scheme is investing. There are 96 stocks at that point of time in one mutual fund scheme. For our surprise, in the entire 96 stocks flow, there is no L&T. There is no L&T stock. Then she said, "Oh, sir, thanks for you, sir. I never understood this." ఇంకా నేను మ్యూచువల్ ఫండ్స్ అమ్మాను కూడా, కానీ ఎందుకో మాకు ఎప్పుడు ఆ టైం దొరకలేదు, వీజ్ టు హ్యాండిల్ క్లయింట్స్ కదా, ప్రొడక్ట్ ట్రెండ్స్ ఏమి ఉండే కావు మాకు, సో అందువల్ల నేను తెలుసుకోలేకపోయాను. గుడ్ దట్ ఈ రోజన్నా మీరు నాకు యూ మేడ్ మీ రియలైజ్, సో లెట్ us గో విత్ ఇట్ సార్, గుడ్ టు గో, థ్యాంక్స్ ఫర్ దట్. ఐ సెడ్ మేడం వై డూ వాంట్ టు స్టార్ట్ ఓన్లీ 5,000? నో అండి, అంతకుమించి నాకు స్కోప్ లేదు. మేడం కెన్ యూ డూ సంథింగ్ బిగ్గర్, సంథింగ్ లైక్ 20,000-30,000 per month? నో సార్, వీ హ్యావ్ మెనీ కమిట్మెంట్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో రన్నింగ్. మేడం మే నో వాట్ ఆర్ ది అదర్ ఇన్వెస్ట్మెంట్స్ యూ ఆర్ డూయింగ్? షీ సెడ్ నాకు అమ్మాయిలు ఉన్నారు కదండి, సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. హౌ లాంగ్ యూ బీన్ ఇన్వెస్టింగ్? ఇట్స్ బీన్ 3 years అండి. పర్ఫెక్ట్. ఇంకా మేడం పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్ మేడం. ఇంకేం చేస్తున్నారు? పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ పే చేస్తున్నాను. గుడ్ మేడం. ఇంకేం చేస్తున్నారు? 1 lakh ఇన్సూరెన్స్ పాలసీలు 3 పాలసీస్ పే చేస్తాం సార్ పర్ ఇయర్. 1 lakhకి 3 పే చేస్తారు, 3 కూడా 3 డిఫరెంట్ కంపెనీస్. పర్ఫెక్ట్ మేడం. మరి మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎంతవరకు చేయలేదా? మీరు స్టాక్ బ్రోకింగ్లో చేశారు కదా అంటే, ఎస్ ఐ హ్యావ్ 2 schemes నడుస్తున్నాయండి. ఇట్స్ బీన్ 9 years నేను ఇన్వెస్ట్ చేసి 2 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో. ఆ 2 స్కీమ్ల పేర్లు కూడా చెప్పారు. ఒకటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫ్రాంక్లిన్ ప్రైమో ఫండ్, ఒకటి రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అట్ ద టైం, ఇప్పుడు నిప్పాన్. గుడ్ మేడం. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఇన్ని ప్రొడక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారు కదా, అసలు ఏ ప్రొడక్ట్లో ఎంత రిటర్న్ వస్తుందో మీరు చూసారా? మీకు ఐడియా ఉందా? ఎస్ ఐ హ్యావ్ వెరీ వెల్. ఎస్ మ్యామ్. చెప్పండి పీపీఎఫ్లో ఎంత వస్తుంది మేడం మీకు? అట్ ద టైమ్ ఇట్ వాజ్ 7.6, ఇప్పుడు 7.1 ఉంది, తగ్గింది, అరౌండ్ 7.6 వస్తుందండి. పర్ఫెక్ట్ మేడం. సుకన్య సమృద్ధి ఎంత వస్తుంది మేడం? ఇది కూడా 7.7 వరకు, అప్పుడు ఇప్పుడు 7.6. పర్ఫెక్ట్ మేడం. ఇంకా అదర్ ఇన్సూరెన్స్లో ఎంత వస్తుంది మేడం మీకు? ఇన్సూరెన్స్లో అలా కాదు కదా సార్, 20 years మనం పాలసీ కడితే డబుల్ ద అమౌంట్ వస్తుందండి. పర్ఫెక్ట్ మ్యామ్. అలా వచ్చినా సరే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి కదా. నో అలా చూడలేదు సార్. అలా చేసి చూడండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ని మెజర్ చేస్తున్నప్పుడు అది ఇచ్చే రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టే దాన్ని మెజర్ చేయండి. అంతేకాని నాకు డబుల్ అయిపోద్ది, ట్రిపుల్ అయిపోద్ది, మంత్లీ 3,000 కడితే 30 yearsలో 1 crore అయిపోతుంది. నో, లెట్స్ నాట్ గో బై దట్. ప్రతి దాని మెచ్యూరిటీ మీరు లైఫ్లో వాడుకోవాలి కదా. ఇప్పుడు 35 years ఉన్న ఏజ్లో ఉన్న వ్యక్తి 30 years 40 years మంత్లీ 2,000 కట్టి 1 crore అయితే వానికి ఏం లాభం? అతను రిటైర్మెంట్కి పనికి రాకుండా 75 yearsలో 1 crore ఏం చేసుకుంటారు ఆయన? సో ఎప్పుడు ప్రొడక్ట్ కొనద్దు, ఒక సొల్యూషన్ కొనండి. సో ఇప్పుడు మీకు చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎంత రిటర్న్ వస్తుంది నాకు ఐడియా లేదు మేడం. అది 4.6 to 5% వస్తుంది, నాట్ బియాండ్ దాట్. అందుకని అది 20 yearsలో డబుల్ అవుతుంది. దట్ ఐ మిస్ అవుట్ దిస్ పాయింట్ సార్. పర్ఫెక్ట్ అండి, గుడ్. నవ్ యూ టెల్ మీ మ్యామ్, మీరు పెట్టిన మ్యూచువల్ ఫండ్లో ఎంత రిటర్న్ వచ్చింది? వెరీ గుడ్ రిటర్న్ సార్. ఎంత రిటర్న్ వచ్చింది మేడం? One scheme has given me 17.25%, another scheme has given around 16.95.
ఓవరాల్ ఇట్ ఈస్ అంటే 17% యాన్యువల్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్. మంచి స్కీమ్. ఇప్పుడు ఒక లాజిక్ చెప్పండి మీరు నాకు. ఇంకోటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, దట్ ఈస్ ఆల్సో ట్రేడింగ్ అరౌండ్ 6.75. సో ఇప్పుడు ఇన్ని ప్రొడక్ట్స్లో మీకు దేంట్లో హైయెస్ట్ రిటర్న్ వచ్చింది మేడం లాస్ట్ 9 ఇయర్స్లో? మ్యూచువల్ ఫండ్స్. పర్ఫెక్ట్ మేడం. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, ఐ నీడ్ నాట్ టు ప్రూవ్ సంథింగ్ టు యూ, మీరే ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, మీరు అన్ని ప్రొడక్ట్స్లో పెట్టారు, ఇట్స్ ఎ గుడ్ ప్లాన్. బట్ ఏ బేసిస్లో మీరు వెయిటేజ్ ఇచ్చారు? మీరు పీపీఎఫ్లోనేమో ఇయర్లీ 1.5 lakhs పెడతారు, సుకన్య సమృద్ధిలో కూడా 1.5 పెడతారు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లో ఈజ్ ఇన్వెస్టింగ్ 16,000 per month, ఇన్సూరెన్స్లో 3 lakhs per year పెడతారు. ఇవన్నీ కూడా మీకు 7%, 6% ఇస్తున్నాయి. హియర్ ఈజ్ ద ప్రొడక్ట్ విచ్ హెస్ డెలివర్డ్ 18%. మీరు దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి మీరు? అంటే మనం అసెట్ ఎలొకేషన్ చేయాలి కదా సార్, అన్నిట్లో పెట్టాలి. ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ అన్నిట్లో పెట్టాలి. బట్ దేర్ షుడ్ బి ఏ లాజిక్. దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, దేన్ని నేను ఏ పర్పస్కి వాడతాను. సో అప్పుడు మీరు ఎస్ఐపికి ఎక్కువ పెట్టాలి కదా. మీరు ఇది ప్రూవెన్ ప్రొడక్ట్ కదా. ఇప్పుడు వేరే వాళ్ళకైతే నేను ఎడ్యుకేట్ చేయాలి. యూ ఎక్స్పీరియన్స్డ్ ది ప్రొడక్ట్ రిటర్న్స్ ఫర్ ద లాస్ట్ 9 years. ఎస్ సార్, ఐ మిస్డ్ అవుట్ దిస్ పాయింట్ అండి, మీరు చెప్పారు కదా. సరే, లెట్ us see, ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ ఎస్ఐపి. వాట్ డూ యూ సజెస్ట్? ఐ కాంట్ సజెస్ట్ ఎనీథింగ్ మేడం. మీ ఫైనాన్సెస్ని బట్టి మీరు ఇప్పుడు రీబ్యాలెన్స్ చేయండి కదా. దేంట్లో ఎంత వెయిటేజ్ చేయాలో చూసుకోండి. మీకు ఎంత వెసులుబాటు ఉంటే అంత అమౌంట్ ఎస్ఐపికి తెచ్చేసేయండి. ఎందుకంటే ద ప్రైమరీ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, వీఆర్ రన్నింగ్ అట్ అన్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 7%. Inflation 7% in a simple language, rupee is losing its value by 7% year on year. At the same time, all your investments are making a return which is below 7 or 7. అంటే టెక్నికల్గా ఏం జరుగుతుంది ఇక్కడ? రూపాయి యొక్క విలువ 7% పడిపోతుంది, మీ పెట్టుబడి కూడా 6 or 7 పెరుగుతుంది. టెక్నికల్గా యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ వెల్త్. సో తప్పకుండా రిటర్న్ అనేది ఇన్ఫ్లేషన్ కన్నా ఎడిషనల్ ఉండాలి. దాన్నే రియల్ రిటర్న్ అంటారు. మీకు వచ్చిన రిటర్న్ మైనస్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ టు బి పాజిటివ్. ఇన్ఫ్లేషన్ ప్రాక్టికల్గా అయితే 7% నడుస్తుంది. సో మీరు అలా చూసి దేనికి ఎంత పెట్టాలో డిసైడ్ చేయండి. దెన్ షీ సెడ్, సార్ దిస్ పాయింట్ ఐ మిస్డ్ అవుట్. మీరు అనేది కరెక్ట్, ఇన్ఫ్లేషన్ ఈజ్ అట్ 6 యాజ్ పర్ గవర్నమెంట్ ఆల్సో, ఐ అండర్స్టాండ్ దాట్. బట్ నౌ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సార్, బికాస్ దిస్ హౌస్ వేర్ వీఆర్ నౌ ఈజ్ ఓన్ హౌస్. We do have another house on loan. That is also bigger house, sir. We have taken 80 lakhs of a home loan. అక్కడ హ్యూజ్ వెళ్ళిపోతుంది. సో ఎస్, మీరు చెప్పింది ఇప్పుడు now I am into dilemma. What need to be done? You can't increase your income. That is sure, I agree. బట్ మీరు పెడతాను ఇన్వెస్ట్మెంట్లో మీరు కొన్ని చేంజెస్ చేసి ఇంక్రీజ్ చేయండి ఎస్ఐపిలో అని చెప్పారు. ఎందుకంటే ఆమె ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. విత్ ఇన్ నెక్స్ట్ 3-4 months our SIP went to 75,000 with me. Wow. From nowhere. Earlier it was running 10,000 per month, 5,000 she has agreed kada. అక్కడ నుంచి it went up to 75,000. Okay. In the core pandemic time లో, అంటే it has been happened 3.5 years back. సో కోర్ పాండమిక్లో అవన్నీ తగ్గించి ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా. అతనున్న బిజినెస్లో పాండమిక్ వల్ల ఎఫెక్ట్ అయింది. ఇక్కడ అక్యుములేట్ చేసిన మనీ, డీసెంట్ మనీ అక్యుములేట్ చేశారు, more than 20 lakhs. ఈ ఎంటైర్ మనీ ఈ రోజు వరకు వాడుతూనే ఉన్నారు వాళ్ళు. వేరే ఏ అసెట్ క్లాస్లో కూడా లాక్ ఇన్ ఉంది కదా మీకు. పీపీఎఫ్ యూ కాంట్ విత్డ్రా, సుకన్య సమృద్ధి యూ కాంట్ విత్డ్రా. దిస్ ఇస్ సచ్ ఏ ప్రొడక్ట్, ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు. సో ఇలా ప్రొడక్ట్స్ అన్నీ మంచివే, ఏది చెడట్లేదు. కానీ మీరు కంపేర్ చేసుకోండి, అన్నీ ఒకసారి ఆలోచించి దేని మెచ్యూరిటీ దేనికి ఎలా ఉపయోగపడుతుంది. మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వస్తే ఏ ప్రొడక్ట్ని తీస్తారు? ఇప్పుడు కొందరు ఎన్పిఎస్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు, విచ్ ఇస్ ది బెస్ట్ ప్రొడక్ట్. బట్ ఎన్పిఎస్ లాక్ ఇన్ టిల్ 60 years of age. సో మధ్యలో మనకు అవసరం వస్తే ఎలా? సుకన్య సమృద్ధి లాక్ ఇన్. అవును, మధ్యలో ఎన్నో అవసరాలు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కదా. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్, వన్, ఇట్ హ్యాస్ టు గివ్ ది రియల్ రిటర్న్ విచ్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ రిటర్న్ ఇవ్వాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ లిక్విడిటీ ఉండాలి మీకు. మీ అవసరానికి ఆదుకోవాలి. అవసరానికి ఆదుకొని వాడు ఫ్రెండే కాదన్నప్పుడు అవసరాన్ని ఆదుకొని పెట్టుబడి కూడా పెట్టుబడి కాదు కదా. నాకు ₹1,00,000 వస్తుంది, నేను 10,000 అప్పుకి ఎందుకు తిరగాలి? సో లిక్విడిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలా అన్ని ప్రొడక్ట్స్ని మీరు బేరీ చేసుకొని ఒక్కొక్క దాని ఫీచర్ చూడండి వరుసగా. దీని రిటర్న్ ఎంత, దీంట్లో ఉన్న రిస్క్ ఎంత, దీని మెచ్యూరిటీ నేను ఏ పర్పస్కి వాడుకుంటాను, అలా తీసుకుంటే రైట్ ప్రొడక్ట్ చూస్ చేసుకుంటారు. అంతేగాని ఈచ్ ప్రొడక్ట్ అలోన్ సపరేట్గా అనలైజ్ చేస్తే ఎవ్రీథింగ్ లుక్స్ టు బి గుడ్. సార్ అలా ప్లానింగ్ చేసుకోవాలి.